నియోజకవర్గాల అభివృద్ధి పార్టీ బలోపేతపై ఎమ్మెల్యేలతో భేటీ కొనసాగిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ నరసరావుపేట పాతపట్నం ఎమ్మెల్యేలతో భేటీ అయి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు చేర్పులపై ఫోకస్ చేసింది సర్కార్. అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో వచ్చే నెల 5 వరకు జీరో పావర్టీ సర్వే కొనసాగనుంది. రాష్ట్రంలో గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువయ్యారని విమర్శించారు మాజీ మంత్రి రోజా. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ప్రతిరోజు ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీని నేరుగా కలిసి పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చిస్తున్నారు. అంతా సవ్యంగా ఉన్న చోట ప్రజాప్రతినిధుల నుంచి రిపోర్టు తీసుకుంటున్నారు. సమస్యలు ఉన్న దగ్గర వాటి పరిష్కారానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా రోజుకు 3 ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు బాబు. నరసరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సమస్యలు పరిష్కారం, ఎమ్మెల్యే పనితీరు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్యాడర్కు పదవులు వంటి అంశాలపైన చర్చించి సూచనలు, సలహాలు చేశారు. ఏపీలో జిల్లాల పేర్లు, సరిహద్దుల్లో మార్పు చేర్పులపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. జిల్లాల మార్పుపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో జిల్లాల సరిహద్దులపై సీఎం చంద్రబాబుకు పలు డిమాండ్లు వచ్చాయి. కొన్ని చోట్ల జిల్లా కేంద్రాలను మార్చాలని, మరికొన్ని చోట్ల తమను పాత జిల్లాలోనే కొనసాగించడం వంటివి బాబు దృష్టికి తీసుకొచ్చారు జనం. ఈ అంశంపై ఫోకస్ చేసిన ప్రభుత్వం అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో జీరో పావర్టీ సర్వే చేయిస్తోంది ప్రభుత్వం. 12 ప్రశ్నలతో రాష్ట్రమంతటా సర్వే చేస్తోంది. ఒక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆస్తులు ఎన్ని, ప్రభుత్వ స్కీంలు వస్తున్నాయా, కార్, 2 వీలర్, భూమి ఉన్నాయా వంటి అంశాలపై ప్రత్యేక యాప్తో వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. భవిష్యత్తులో ఉద్యోగం కావాలా, బ్యాంక్ లోన్ కావాలా, బిజినెస్ పెట్టుకుంటారా, ఆదాయం వృద్ధి కోసం ఏమి కావాలనే అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వచ్చే నెల 5 వరకు ఈ సర్వే ఉంటుంది. ఆగస్టు 15న సర్వే ఫలితాల ఆధారంగా అర్హులను ప్రకటించి లబ్ధి చేకూర్చనుంది ప్రభుత్వం. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు మంత్రి నారా లోకేష్. ఇందుకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మంగళగిరి అభివృద్ధి పనులపై ఉండవల్లిలో సమీక్షించారు లోకేష్. 10,000 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణపై అధికారులు ఫోకస్ చేయాలని ఆదేశించారు. మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలే ఎక్కువయ్యారని విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వీకెండ్ నాయకులని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి వారి కష్టమేంటో అడగటం లేదన్నారు రోజా. కనీసం ఇప్పటికైనా ప్రజలు మేల్కొనాలి అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఇటు మున్సిపాలిటీలో, వార్డ్స్ లో, అలా విలేజ్ లో, పంచాయతీల వైపుగా వెళ్లి వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికలైన తర్వాత ఏవైనా చేశారా లేదా మోసం చేశారా అనేది వాళ్ళందరికీ కూడా తెలియజేసి చైతన్యపరచాల్సిన. పహల్గాం ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు సిపిఐ నేత నారాయణ. ఆపరేషన్ సింధూర్ పై అనేక అనుమానాలున్నాయని, అవి నివృత్తి కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు నారాయణ. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంటులో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సింధూర్ యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు. అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ అనుమానం నివృత్తి కావాలంటే పార్లమెంట్లో చర్చ జరగాలి. ఏం జరిగింది అక్కడ దాన్ని చెప్పాలి. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఆగస్టు 1 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 11 మంది రిమాండ్ ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి సహా 11 మందికి రిమాండ్ పొడిగించింది.